ఎంటర్ ఎనీ నంబర్ 7 అని ఎంటర్ చేస్తే మనకి ఈ ప్యాటర్న్ రావాలి. సో ఇవి డాట్ ఆర్ స్పేస్ ఎనీథింగ్ 6 స్పేసెస్ 1 5 1 2 4 స్పేసెస్ 1 2 3 3 స్పేసెస్ 1 2 3 4. ఓకే రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ n వాల్యూ మన యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ మనం ఎంటర్ చేసిన వాల్యూ సో మనకి ఇక్కడ ఫస్ట్ లూప్ అనేది నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ ఉన్నాయి 7 రోస్ ఉన్నాయి. సో లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి 7 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇది 1 to 7 ఆర్ 7 to 1. ఓకే ఎగ్జాంపుల్ మనం 1 to 7 రాద్దాం. సో 1 to 7. సో లూప్ అనేది n వాల్యూ మనం ఎంటర్ చేసిన వాల్యూ. సో n వాల్యూ ఎంత ఇక్కడ మనకి n వాల్యూ ఇస్ 7. సో లూప్ అనేది 1 to 7. సో స్టార్టింగ్ వాల్యూ i is equal to 1, i less than or equal to n, i is equal to i plus 1. ఇక్కడ స్టార్టింగ్ i లో ఉన్న వాల్యూస్ ఏంటో రాద్దాం. i లో ఉన్న వాల్యూస్ అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ i లో ఉన్న వాల్యూ 1 2 3 4 5 6 7. సో మనకి ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి. సో చూడండి ఇది ఒక లైన్, ఇది ఒక నెక్స్ట్ లైన్, ఇది ఒక నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్. ఓకే ఎవ్రీ టైం న్యూ లైన్కి వెళ్ళాలంటే ఏం యాడ్ చేయాలంటే printf /n. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ మనం ఒక అవుటర్ లూప్ లో 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఈ స్పేసెస్ కి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. నెక్స్ట్ దీనికి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. ఫస్ట్ స్పేసెస్ ఎప్పుడు కూడా 1 నుంచే స్టార్ట్ అవ్వాలి. సో స్పేసెస్ SP అని తీసుకున్నాను. స్పేసెస్ ఎప్పుడు కూడా 1 నుంచే స్టార్ట్ అవ్వాలి. కండిషన్ అనేది ఎప్పుడు కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టునే ఉండాలి. సో SP ఈజ్ ఈక్వల్ టు SP ప్లస్ 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ అనే వాల్యూ ప్రింట్ చేయాలి. కండిషన్ ట్రూ అయితే printf స్పేస్ ఆర్ డాట్ ఆర్ స్టార్ మన ఇష్టం, ఇక్కడ డాట్ అని ఇచ్చాను. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెక్ చేయాలంటే ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందని చెక్ చేయాలి. సో చూడండి ఇక్కడ మనకి లూప్ అనేది ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి 1 2 3 4 5 6 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ టైం ఈ లూప్ అనేది రిపీట్ అయినప్పుడు ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి 5. నెక్స్ట్ టైం లూప్ అనేది రిపీట్ అయినప్పుడు 4. సో నెక్స్ట్ టైం లూప్ రిపీట్ అయినప్పుడు 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1, నెక్స్ట్ టైం 0. అంటే మనం ఇక్కడ 6 5 4 3 2 1 0 వచ్చేటట్టు ఒక వేరియబుల్ రాయాలి. అలా కాకుండా నేను ఇక్కడ ఫిక్స్డ్గా 5 రాసాం అనుకోండి, ఫస్ట్ టైం 5 స్పేసెస్ ప్రింట్ అవుతాయి, సెకండ్ టైం 5 స్పేసెస్ 5 5 5. ఓకే కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం 1 6 5 4 3 2 1 0 వచ్చే వేరియబుల్ ఏంటో రాయాలి. సో 6 5 4 3 2 1 0 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? సో చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 వస్తుంది. కాబట్టి ఏం రాయాలి చూడండి ఇక్కడ n లో ఉన్న వాల్యూ ఎంత 7, i లో ఉన్న వాల్యూ 1. సో n మైనస్ i రాసాం అనుకోండి, n మైనస్ i రాస్తే స్టార్టింగ్ 6 5 4 3 2 1 0. ఇక్కడ ఏం రాయాలి n మైనస్ i రాయాలి. ఇదొక ఇన్నర్ లూప్. నెక్స్ట్ సెకండ్ ఇన్నర్ లూప్. సో స్టార్టింగ్ వాల్యూ ఎంత స్టార్టింగ్ వాల్యూ 1 1 1 1 1 1 1 1. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డే కాదా? ఎస్ ఫిక్స్డ్. సో స్టార్టింగ్ వాల్యూ ఎంత 1. సో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుంది 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇక్కడ in is equal to in plus
1 ఇక్కడ n వాల్యూ ప్రింట్ చేయాలి. ప్రింట్ %d, in. ఇప్పుడు ఎన్నో లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ ఫిక్స్డ్ గా 5 రాసాను అనుకోండి, ఎవ్రీ టైం ఫిక్స్డ్ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అనేది అవుట్పుట్ వస్తుంది. కానీ ఇక్కడ ఫిక్స్డ్ రాయాలా వేరియబుల్ రాయాలా? ఇక్కడ వేరియబుల్ రాయాలి. సో వేరియబుల్ రాయాలంటే ఫస్ట్ ఎన్ని లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? మనకి 1 టైం రిపీట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? 1 రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 1 రాయాలి. నెక్స్ట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 2. అంటే అక్కడ ఎంత వాల్యూ రాయాలి? 2 రాయాలి. నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. సో 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? I. ఇక్కడ ఏం రాస్తే సరిపోతుంది? 5. ఓకే, ఒకసారి చూడండి, స్టార్టింగ్ మనకి I వాల్యూ 1 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు ఆ 6 స్పేస్ డాట్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. అప్పుడు 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 2 అవుతుంది. 2 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 5 డాట్స్ ప్రింట్ అవుతాయి. ఈ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 3 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 4 డాట్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్. అప్పుడు 1 2 3. నెక్స్ట్ I వాల్యూ 4 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్. నెక్స్ట్ 4 టైమ్స్. నెక్స్ట్ 2 టైమ్స్, 5 టైమ్స్, 1 టైమ్, 6 టైమ్స్, 0 టైమ్స్, ఇది 7 టైమ్స్. అప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఒకసారి చూడండి, దీన్ని సి కోడింగ్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేయాలి? n, i, sp, in ఆఫ్ టైప్ ఇంటీజర్స్. n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఒక అవుటర్ లూప్ లో 2 ఇన్నర్ లూప్స్ రాయాలి. ఇదొక ఇన్నర్ లూప్, ఇదొక ఇన్నర్ లూప్. ఓకే, దీన్ని సి కోడింగ్ లో కన్వర్ట్ చేయాలి. Alt F, Alt F A. సో ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ సో ఇంట్ స్పేసెస్. ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి. యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conny.h. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. వైడ్ మెయిన్. ఎన్ని వేవ్స్ డిక్లేర్ చేయాలి? ఇంట్ n, ఇంట్ i, ఇంట్ స్పేసెస్ కోసం sp, ఇంట్ ఇంక్రిమెంట్ నెంబర్. సో క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఇప్పుడు n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. printf /n, సో ఎంటర్ ఎనీ నంబర్. నెక్స్ట్ scanf %d, అడ్రస్ ఆఫ్ n. ఓకే, సో ఇప్పుడు మనం ఒక అవుటర్ లూప్లో సో స్టార్టింగ్ వాల్యూ ఇనిషియలైజేషన్ i is equal to 1. సో వైల్ i less than or equal to n. ఇక్కడ ఎవ్రీ టైం అవుట్పుట్ అండ్ న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి printf /n. ఓకే, ఇక్కడ మనకి ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఈ బాడీలో ఈ స్పేస్ డాట్ ప్రింట్ చేసిన తర్వాత స్పేస్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేసిన తర్వాత n వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. sp is equal to 1 while sp less than or equal to n minus i. printf dot sp is equal to sp plus 1. Next second inner loop, increment number in is equal to 1 while in less than or equal to I. Next printf %d comma in. Next in is equal to in plus 1. Next I is equal to I plus 1.
సో చూడండి, ఇది అవుటర్ లూప్, ఇది అవుటర్ లూప్. ఈ అవుటర్ లూప్లో 2 ఇన్నర్ లూప్స్ ఉన్నాయి. ఇదొక ఇన్నర్ లూప్, ఇదొక ఇన్నర్ లూప్. సో మనకి స్టార్టింగ్ ఐ వాల్యూ 1 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 1 2 3 4 5 6 డాట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. సో ఐ వాల్యూ 2 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్, 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది. సో ఐ వాల్యూ 3 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 1 2 3 4, ఈ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్, 1 2 3. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్, 1 2 3. ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్, 1 2 3 4. నెక్స్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది. ఫస్ట్ ఇన్నర్ లూప్ అనేది 1 2. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్, 1 2 3 4 5. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అవుతుంది. ఐ వాల్యూ 6 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 1 టైం, ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్, అప్పుడు 1 2 3 4 5 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 7. ఐ వాల్యూ 7 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, కాబట్టి స్పేసెస్ ఏం ప్రింట్ అవ్వవు. ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్, 1 2 3 4 5 6 7. ఓకే, అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? n నెంబర్ ఆఫ్ టైమ్స్. మన n వాల్యూ ఎంతైతే ఎంటర్ చేస్తామో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఈ స్టేట్మెంట్ కూడా n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, Alt F9, yes, Control F9, enter any number 7, Alt F5. సో చూడండి ఇక్కడ 6 డాట్స్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1 2, 4 డాట్స్, నెక్స్ట్ 1 2 3. ఓకే, అక్కడ డాట్ ప్లేస్లో మనకు కావాలనుకుంటే స్టార్ ఇచ్చుకోవచ్చు. సో స్టార్ ఇస్తే స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో Alt F9, yes, Control F9, enter any number 7, Alt F5. అవుట్పుట్ వస్తుంది మనకి 6 స్టార్స్ 1. ఓకే, సమ్ టైమ్స్ మనకు జస్ట్ స్పేస్ కావాలి, జస్ట్ స్పేస్ ఇస్తే సరిపోతుంది. Alt F9, yes, Control F9, enter any number 7, Alt F5. చూడండి ఇక్కడ 6 స్పేసెస్ 1, 5 స్పేసెస్ 1 2, 4 స్పేసెస్ 1 2 3. ఓకే, ఇప్పుడు మనం ఇదే ప్రాబ్లమ్ని సో 1 to 7 రాస్తాం. ఇదే ప్రాబ్లమ్ని 7 to 1 రాయొచ్చు. ఓకే, ప్రతి ఇదే ప్రాబ్లమ్ని మనం 7 to 1 చేద్దాం. 7 to 1 అంటే n to 1. ఓకే, సో స్టార్టింగ్ వాల్యూ I is equal to n, I greater than or equal to 1, I is equal to I minus 1. ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్, అంటే మనకి 7 6 5 4 3 2 1. n మనం ఎంటర్ చేసిన వాల్యూ, n వాల్యూ ఎంత? 7. సో మనకి ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి, కాబట్టి ఇక్కడ printf /n. ఓకే, ఇప్పుడు ఒక అవుటర్ లూప్లో ఎన్ని ఇన్నర్ లూప్స్ రాయాలి? మీకు ఒక ఇన్నర్ లూప్ రాయాలి, సో దీనికి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. ఫస్ట్ స్పేసెస్ ఎప్పుడు కూడా మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. SP is equal to 1. కండిషన్ ఎప్పుడు కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. SP లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో SP is equal to SP plus 1. ఇక్కడ డాట్ ప్రింట్ చేస్తున్నాను, printf డాట్.
ఓకే, ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 6, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1, నెక్స్ట్ టైం 0. సో 6, 5, 4, 3, 2, 1, 0 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? ఏం లేదు. లేనప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి. ఐ వాల్యూ ఎంత? 7, 6, 5, 4, 3, 2, 1. మనకి ఎంత వాల్యూ రావాలి? 6, 5, 4, 3, 2, 1, 0 రావాలి. అంటే ఏం రాస్తారు ఇక్కడ? I-1. సో కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? I-1 రాస్తే స్టార్టింగ్ ఐ వాల్యూ 1 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఐ వాల్యూ 2 అయినప్పుడు 5 టైమ్స్, ఐ వాల్యూ 3 అయినప్పుడు 4 టైమ్స్, ఐ వాల్యూ 4 అయినప్పుడు 3 టైమ్స్, ఐ వాల్యూ 5 అయినప్పుడు 2 టైమ్స్, ఐ వాల్యూ 6 అయినప్పుడు 1 టైం, ఐ వాల్యూ 7 అయినప్పుడు 0 నెంబర్ ఆఫ్ టైమ్స్. నెక్స్ట్ సెకండ్ ఇన్నర్ లూప్ రాయాలి. సెకండ్ ఇన్నర్ లూప్ లో స్టార్టింగ్ వాల్యూ ఎంత? ఫిక్స్డ్. చూడండి 1, 1, 2, 1, 2, 3 స్టార్టింగ్ వాల్యూ ఎంత? ఫిక్స్డ్. ఐఎన్ ఎంత? 1. ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే కండిషన్లో ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో ఇక్కడ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు ఐఎన్ ప్లస్ 1. ఇక్కడ ఐఎన్ వాల్యూ ప్రింట్ చేయాలి. ప్రింట్ %d, ఐఎన్. ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా? వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి మనకి? ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవ్వాలి. సో 1 టైం రిపీట్ అవ్వాలి. ఓకే, 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత రాయాలి? 1 రాయాలి. అప్పుడు 1. సెకండ్ టైం ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 2 టైమ్స్. అంటే ఎంత రాయాలి? ఇక్కడ 2 రాయాలి. నెక్స్ట్ టైం 3 అంటే ఎంత రాయాలి? 3 రాయాలి. నెక్స్ట్ టైం 4 రాస్తే ఇక్కడ 4 రాస్తే అప్పుడు 4 టైమ్స్ 1, 2, 3, 4 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 5 రాస్తే 1, 2, 3, 4, 5 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 6, నెక్స్ట్ ఐ వాల్యూ 7. సో 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? ఏం లేదు. లేనప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి. సో n-i అంటే ఏం చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7 వస్తుంది. n-i అంటే 7, అంటే 7 - 7 0 ప్లస్ 1 ఇప్పుడు 1 వస్తుంది. n-i ప్లస్ 2, 7 - 6 1, 1 ప్లస్ 1 2, 4, 3, 4, 5, 6, 7 వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైనా ఇక్కడ n-i ప్లస్ 1. ఓకే, మనకు స్టార్టింగ్ ఐ వాల్యూ 1, ఐ వాల్యూ 7 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. అప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3, 4, 3, ఐ వాల్యూ 4, 5, 6, 7. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడింగ్ గా కన్వర్ట్ చేయాలి. సో ఇనిషియలైజేషన్ సో alt of S, alt of A, pattern 4.c. ఓకే, ఇది చేంజ్ చేస్తున్నాను. ఐ వాల్యూ ఎంత? n. కండిషన్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, i is equal to i-1. ఇది అవుటర్ లూప్. అవుటర్ లూప్ 2 ఇన్నర్ లూప్ స్పేస్ sp లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i-1, sp is equal to sp plus 1. నెక్స్ట్ ఇక్కడ n-i ప్లస్ 1. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, n నెంబర్ ఆఫ్ టైమ్స్. మనకి ఇన్నర్ లూప్ అనేది ఇదొక ఇన్నర్ లూప్, ఇదొక ఇన్నర్ లూప్, ఇది అవుటర్ లూప్. స్టార్టింగ్ ఐ వాల్యూ 1 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6. ఇన్నర్ లూప్ అనేది 1 టైం 1. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయినప్పుడు 1, 2, 3, 4, 5, 1, 2. ఓకే, సో alt F9, yes, control F9, enter any number 7, alt F5, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సేమ్ మీరు ఇక్కడ స్పేస్ ఇస్తే స్పేస్, డాట్ ఇస్తే డాట్. సో alt F9, yes, control F9, enter any number 7, so alt F5, సో అవుట్పుట్ వస్తుంది. ఓకే, so still you have any doubts? Please refer once again. Thank you for watching.